ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 103వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. 103వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి ఆయన్ను ఘనపరచాలని, ఆయన్ని స్తుతించాలని, ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని మహింపరచాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. దావీదు జీవితంలో మరి అనేక అద్భుతాలు చేసినటువంటి దేవుణ్ణి, అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి దేవుణ్ణి ఈ రీతిగా ఆరాధిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారములు మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు అనేక మేలులు మన పట్ల జరిగించి ఉంటున్నాడు. అందును బట్టి దేవుణ్ణి మనము స్తుతించేటువంటి వారిగా మనం ఉండాలి. దావీదు అదే చేస్తూ ఉంటున్నాడు. దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంటున్నది. మన దైనందిన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో ఈ యొక్క కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నది. దేవుడు మన పట్ల జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి, మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి అనేక కార్యాలను బట్టి ఆయనకు మాత్రమే మనము కృతజ్ఞతలు మరి చెల్లించేటువంటి వారిగా ఉండాలి. దావీదు జీవితంలో బాల్య దినముల నుండి కూడా మరి ఇశ్రాయేలుకు రాజు అయ్యేంత వరకు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు, దేవుని మహింపరుస్తూ ఉంటున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. చిన్నతనముల నుండి దేవుని మహింపరుస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నాము. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం ఉంటున్నాము. అయితే దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉంటున్నామా, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నామా? ఎందుకనగా దేవుడు ఒక ప్రణాళికను మన పట్ల కలిగి ఉంటున్నాడు. దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటున్నాడు. అందును బట్టి దేవుణ్ణి మనము స్తుతించేటువంటి వారిగా ఉండాలి, దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా ఉండాలి. దావీదు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నట్టు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల దేన్ని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదవుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. మరి ఆయనను స్తుతించినప్పుడు జరిగేటువంటి కార్యాలు ఈ రీతిగా ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను దేవుణ్ణి మనం మహింపరుస్తుంటున్నామా? దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి, దేవుడు చేసినటువంటి ఉపకారాలను బట్టి ఆయన కీర్తిస్తుంటున్నాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని కీర్తనకారుడు అంటున్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన ఆరాధించేటువంటి వారిగా, ఆయన మహింపచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక. ఆమేన్.